ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉందని అర్థమవుతుంది. జస్ట్ ఒక 2 minutesలో ముగిద్దాం. ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటో తెలిసిపోయింది కదా మీకు. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజున మనం బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా మీకు అర్థమైపోయింది. ఆయనకు బాలలంటే చాలా చాలా ఇష్టం. మరి ఈ సందర్భంగా ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన 1889వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖున ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ అనేటటువంటి ఊళ్ళో జన్మించారు. తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపరాణి. ఈయన మొట్టమొదటి వాళ్ళ ఇంట్లో సంతానము. ఈయన చాలా చదువులలో మంచి దిట్ట. ఈయన బారిస్టర్ చదువు కూడా లండన్కి పంపించి చదివించడం జరిగింది. ఈయన ఎంతో విశిష్టమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని మనకు స్వాతంత్రం రావడానికి మూల పురుషుల్లో ఈయన కూడా ఒకడు అని చెప్పవచ్చు. మరి ఈయన తర్వాత ఈయన కూతురు ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన మనకు అందించారు. తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళ వంశం అంతా కూడా మరి భారతదేశ సేవలో నిమగ్నమై ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని మనం బాలల దినోత్సవంగా సందర్భంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మిమ్మల్ని గురించి శ్రీశ్రీ గారు చెప్పిన ఒక 2 మాటలు మీకు చెప్పి ముగిద్దాము. మీరందరూ కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటారో మీకు అందరికీ తెలుసు. ఎంత స్వచ్ఛం అంటే, వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశంలో హరివిల్లు విలిస్తే అది నీదే నీదే అని సంతోషించేటటువంటి మనస్తత్వం. వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశంలో హరివిల్లు విరిస్తే నీదే నీదే అని సంతోషించే బాలల్లారా, బాలల్లారా, పిల్లల్లారా, నిడమానూరు పిల్లల్లారా, మీ అందరికీ ఇదే నా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.